అనుకున్నంత అయ్యింది. పొంగనూరుకి అదనపు బలగాలు దిగుతున్నాయి. సిఆర్పిఎఫ్ నుంచి చాలా పటిష్టమైనటువంటి బలగాల్ని రంగంలోకి దించుతుంది ఎలక్షన్ కమిషన్. అక్కడ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు ఎలా మారుతాయో తెలియట్లేదు. చాలా ఉద్రిక్తంగా అక్కడి పరిణామాలన్నీ కూడా మారుతున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది. ముఖ్యంగా అక్కడ అధికార పార్టీకి సంబంధించిన పెద్దిరెడ్డి వర్గానికి, మరోవైపు కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చిన బీసీవై పార్టీకి, అంటే రామచంద్ర యాదవ్ చేతుల్లో ఉన్నటువంటి బీసీవై పార్టీకి మధ్య, ఆ రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం చూసాము. ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు జరిగాయంటూ వాళ్ళు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు, కేసులు పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పొంగనూరుకి అదనపు బలగాలు పంపిస్తూనే పూర్తి స్థాయిలో ఎన్నికల సమయంలో 100% వెబ్ కాస్టింగ్, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ని అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కేవలం పొంగనూరనే కాదు, మొత్తం ఈ రాష్ట్రంలోని కొన్ని ముఖ్యమైన, అంటే సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు, ఎక్కడైతే ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందో, గొడవలు జరిగే అవకాశం ఉందో ఆయా ప్రాంతాలను గుర్తించి మొత్తం 14 నియోజకవర్గాల్లో అక్కడ ఎన్నికలు జరిగే టైంలో 100% వెబ్ కాస్టింగ్, అలాగే సిఆర్పిఎఫ్ నుంచి బలగాలు అక్కడ దిగేలాగా రంగం సిద్ధం చేసింది. అవేంటి ఒకసారి చూద్దాం మనం. ముందుగా అయితే పొంగనూరు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అది మినహా మాచర్ల, వినుకొండ, గురుజాల, పెదకూరపాడు, ఈ నాలుగు నియోజకవర్గాలు అయ్యి పల్నాడు ప్రాంతానికి సంబంధించి, అలాగే ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు, అలాగే ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, అవి రెండు కూడా. ఆళ్లగడ్డ గురించి మనం చాలాసార్లు అంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయనేది మనకు తెలిసిందే. కాబట్టి ఆళ్లగడ్డ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎన్నికలు జరిగే సమయంలో పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లి, ఇవన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు 100% వెబ్ కాస్టింగ్ అక్కడ ఉండబోతున్నట్టు చెప్పింది. ఇక వీటితో పాటుగా మరొక కీలకమైన నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. విజయవాడ సెంట్రల్ ఒకప్పుడు ఇంత సమస్యాత్మకంగా ఉండేది కాదు ఎన్నికల సందర్భంగా. కానీ ఈసారి ఏమైందంటే, లాస్ట్ ఎలక్షన్లో కూడా అక్కడ బోండవమ్మ వర్గానికి, అప్పుడు మల్లాది విష్ణు కావచ్చు, లేదా వైసీపీ అనుకూల వర్గాలకి ఒక విధమైనటువంటి ఉద్రిక్తతలు కొన్ని చోటు చేసుకున్నాయి అక్కడ ఎన్నికల సమయంలో. అయితే ఇప్పుడు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సీఎం మీదే అక్కడ దాడి జరిగింది, రాయి దాడి జరిగింది అని ప్రచారంలో ఉన్నప్పుడు. సో ఆ ప్రాంతాన్ని కూడా చాలా సమస్యాత్మకంగా గుర్తించింది. ఎప్పుడూ జమానా కాలంలో ఒకప్పుడు అక్కడ విజయవాడ అంటే గొడవలు జరిగిన విషయం మనకు తెలిసింది. ఆ తర్వాత చాలా పీస్ఫుల్ ఏరియాగానే ఉంటూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో గత 2 ఎలక్షన్ల నుంచి అక్కడ పరిస్థితులు మారుతున్నట్టుగా కనబడుతుంది. ఎలక్షన్ కమిషన్ అందుకే దృష్టి పెట్టింది ప్రత్యేకించి. ఎలాంటి భావోద్వేగాలకు ఎవరూ లోను కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటూనే, అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తూనే, ముందు జాగ్రత్తగా విజయవాడ సెంట్రల్ను కూడా 100% వెబ్ కాస్టింగ్, అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు, అదనపు బలగాలను కూడా అక్కడ దించుతుంది. దీనికి సంబంధించిన పర్యవేక్షణ మొత్తం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, స్పెషల్ ఆఫీసర్స్, ఇలా ఎవరుంటే వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టుగా చెప్పింది. ముఖ్యంగా అదనపు బలగాలు అయితే దిగుతున్నాయి. ఎవరైనా అరాచకాలు సృష్టించే ఆలోచనలు ఉంటే కనుక బహుపరంగా ఉండమని ఒక వార్నింగ్ లాంటిది ఎలక్షన్ కమిషన్ జారీ చేసిందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏబీపీ దేశం.